ప్రికాషన్స్ ఇచ్చుంటారు ఆ మాన్యువల్లో. ఆ ప్రికాషన్లు వేసిండేది ఏంటంటే E20 పెట్రోల్, E10 పెట్రోల్ దాకా కొట్టియచ్చు మీ బండిలో. దానికంటే ఎక్కువ కొట్టించారంటే మీ బండి వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు, మీ సావు మీరు సావండి అని క్లెయిమ్ ఇచ్చుంటారు వాళ్ళు. సో సూపర్ బైక్ విల్ రియల్లీ చేంజ్ యువర్ లైఫ్. సో నా మైండ్ సెట్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఎదుగుతున్నా అంటే నా పక్క వాళ్ళు కూడా ఎదగాలి నాకు. సో సూపర్ బైక్ పవరో స్పీడో ఇవన్నీ కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. యూ విల్ హ్యావ్ ఎ పర్పస్ టు గెట్ అ సూపర్ బైక్. సో మీ పర్పస్ ఏంటో కామెంట్ డౌన్ చేయండి. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఎలాగో ఈరోజు వెదర్ బాగుంది చూడండి. సో బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నా. ఫస్ట్ అయితే బండి కోల్డ్ స్టార్ట్ చేసి చైన్ లూప్ చాలా రోజులు అయింది, సో అది కూడా చేపిద్దాం. చైన్ లూప్ చేపించి అండ్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ నెంబర్ ప్లేట్ ఎప్పుడు పడిపోతుందని చెప్పి నేను ఇక్కడ వెనక ఒకటి సిల్వర్ ప్లేట్ రెడీ చేయించి దాన్ని ఫిట్ చేసిన. సో ఫిట్ చేయడం వల్ల ఇది చాలా గట్టిగా ఫిట్ అయింది నెంబర్ ప్లేట్. ఇప్పుడు పడిపోదని గట్టి నమ్మకం. సో పడిపోకుంటే చాలు నాకు. కోల్డ్ స్టార్ట్ అయితే మ్యాండేటరీ. థ్యాంక్ యూ డాల్ దూంగా. ఫ్యూల్కి వచ్చినప్పుడు ఎయిర్ కొట్టించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి మొత్తం దుమ్ముమయం బెంగళూరు అంతా. సో ఇలా ఉంటే ఎలా చెప్పండి, చాలా కష్టం ఈ దుమ్ములో బతకడం. బెంగళూరులో కానీ వైట్ వేసుకొని సిటీలోకి వెళ్ళి మళ్ళీ వాపస్ ఇంటికి వచ్చాను అనుకోండి, ఆ వైట్ కాస్త బ్రౌనో చాక్లెట్ కలర్ అవుద్ది. Now the bike looks damn clean. So before getting into the vlog, నేను ఇప్పుడు ప్రెజెంట్గా E20 పెట్రోల్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మనది వచ్చేసి E10. ఇప్పుడు వచ్చేసి ఫ్యూల్స్లో E20 పెట్రోల్ వచ్చింది. సో అది కంపల్సరీ చేస్తుంటారు వేరే. ఫస్ట్ E20 అంటే ఏంటని చెప్తా. E20 ఏంటంటే 20% ఎథనాల్ అండ్ 80% పెట్రోల్ ఉంటుంది. మన బండి వచ్చేసి E10 కాంపాటబుల్. అంటే 90% పెట్రోల్ ఉండాలి, 10% ఎథనాల్ ఉన్నా పర్లేదు. BS6 phase 1 లేదా BS4 బండ్లకి E10 కాంపాటబుల్ ఉంది. సో BS6 phase 2 ఉంది కదా, BS6 phase 2 ఉంది కదా, అదే హోండా బండ్లు అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అలాంటి బండ్లకి E20 సపోర్ట్ ఉంది. బట్ మిగతా వేరే బండ్లకి డుకాటి తానిగాలే E20 కంఫర్టబుల్ లేదు. సో E10 కంఫర్టబుల్ వెహికల్స్కి E20 పెట్రోల్ పోస్తే ఏమవుతుందంటే వాటర్ అబ్జర్వ్ చేస్తుంది E20. సో అలాంటప్పుడు రస్టీ షూస్ అండ్ పవర్ ల్యాగ్ అవుద్ది, పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుద్ది, అండ్ వెళ్తూ మీ ఇంజన్ లైఫ్ కూడా తగ్గిపోద్ది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కొత్త బండ్లే కొనాలి ట్యాక్స్లు అంతంత పెట్టి అని స్ట్రాటజీ వాడి E20 పెట్రోల్ చేపిస్తున్నారు అని నా ఫీల్. E20 ఎప్పటి నుంచి వచ్చిందంటే బండ్లకి ఆల్మోస్ట్ లైక్ 2023. దాని తర్వాత వెహికల్స్కి E20 కంఫర్టబుల్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్కి లేదు. అదే కొన్ని వెహికల్స్కి మాత్రమే ఉంది ఆ స్పెసిఫైడ్ పెట్రోల్. మన బండి E20 ఉంటే పర్లేదు కంఫర్టబుల్గా. సో పెట్రోల్ కొట్టించినా పెద్ద ఎఫెక్ట్ ఏమవ్వదు. అదే మనలాంటి బండ్లకి కొట్టించిన మంది వచ్చేసి E10 కంఫర్టబుల్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంజిన్ వారంటీనే క్లెయిమ్ అవ్వదు. తర్వాత బండి తీసుకుంటారు కదా, బండి యూజర్ మాన్యువల్ ఇచ్చుంటారు కదా, ఆ మాన్యువల్లోనే రాసి ఉంటుంది చూడండి, మీరు చెక్ చేయండి ఒకసారి. ప్రికాషన్స్ ఇచ్చుంటారు ఆ మాన్యువల్లో. ఆ ప్రికాషన్లు వేసిండేది ఏంటంటే E20 పెట్రోల్, E10 పెట్రోల్ దాకా కొట్టియచ్చు మీ బండిలో. దానికంటే ఎక్కువ కొట్టించారంటే మీ బండి వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు, మీ సావు మీరు సావండి అని క్లెయిమ్ ఇచ్చుంటారు వాళ్ళు. XP 100 వస్తుంది, ఆ 100 కొట్టించినా పర్లేదు కానీ, బట్ ప్రతి పెట్రోల్ బంక్లో దొరకదు కదా XP 100 అవన్నీ. సో ఎక్కడో ఒక దగ్గర దొరకదు పెట్రోల్ బంక్లో, అది వెతుక్కోలేం కదా మనము. ప్రైస్ కూడా ఏం వేరీ అవ్వదబ్బా, సేమ్ ప్రైజే ఉంటుంది. అంటే కంప్లీట్గా E20 చేసేస్తేనే కదా ప్రాబ్లం. అట్లీస్ట్ E10 బండ్లకి సపరేట్ ఫ్యూల్ పెడితే బాగుంటుంది, కంప్లీట్ E20 చేయకుండా. మీ ఇంజిన్ని ఇమీడియట్గా నాశనం చేయకపోయినా స్లోగా నాశనం చేస్తుంది, అదొక డ్రగ్స్ లాగా.
ఒపీనియన్ E20 గురించి ఏముందో కామెంట్ డౌన్ చేయండి. లెట్స్ సీ వాట్ ఆర్ యువర్ థాట్స్. నేను చెప్తానంటే ఇప్పుడున్న బండ్లు నాశనం చేసుకోవాలని ఎవరికి ఉండదు కదా. సో అలాంటిది E20 వేపిస్తే నాశనం అయిపోద్దంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి. లాస్ట్ టైం చెప్పినప్పుడు నెగిటివ్స్ గురించి చెప్పిన సూపర్ బైక్ ఓన్ చేసేది. సో ఇప్పుడు పాజిటివ్ గురించి చెప్తా. సో ఫస్ట్ పాజిటివ్స్ ఏం మాట్లాడుకుందామంటే, మీరు ఒక సూపర్ బైక్ కొన్నారనుకోండి, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ డిసిప్లిన్ చాలా పెరుగుద్ది. ముందు ఎలా ఉన్నదో తెలియదు కానీ లైఫ్, బట్ సూపర్ బైక్ కొన్నాక మాత్రం మారుద్ది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో ఇప్పుడు మన దగ్గర లోవర్ సీసీ బండి ఉందనుకోండి, దాన్ని ఎలా అయినా స్ట్రెచ్ చేస్తాము అండ్ ఫుల్ ఇస్తాం ఎక్కడ పడితే అక్కడ. అదే మీరు ఇలాంటి బండ్లు కొన్నారనుకోండి, రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది, స్పీడ్ కాన్షియస్నెస్ పెరుగుద్ది. ఎక్కడంటే అక్కడ థ్రాటిల్ ఇవ్వరు. సో యూ విల్ టర్న్ ఇన్ టు ఏమైందిరా యాక్సిడెంటా? యూ విల్ టర్న్ ఇన్ టు రియల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్. అండ్ ట్రాఫిక్ ఉంటుంది, అవును ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఆ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చినాక మీరు ఒక థ్రాటిల్ ఇస్తారు హైవేలో, ఆ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది. మీ స్ట్రెస్, మీరు పాటలు వింటారు కదా, ఆ పాటల కంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఈ సౌండ్ వన్స్ యూఆర్ ఇన్ టూ బైక్స్. ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ లేరు అనుకోండి, అదే మీరు ఒక సూపర్ బైక్ కొన్నాక ఆటోమేటిక్గా లేస్తారు. మీకు ఎంత స్ట్రెస్సు, ఎంత పడుకోవాలి నిద్ర వస్తుందన్నా కానీ ఆ వీకెండ్ రైడ్స్కి వెళ్దామంటే ఇమీడియట్గా లేస్తారు. ఎందుకంటే దట్స్ హౌ సూపర్ బైక్ విల్ చేంజ్ యూ. ఇప్పుడు ముందైతే చెప్పండి, వీకెండ్స్ అంటే ఏదో ఇంట్లో ఉండడం, నాన్ వెజ్ తినడం, అవే హాలిడేస్. సో యూ విల్ హ్యావ్ హోమ్ టైమ్. బట్ అదే ఒక సూపర్ బైక్ కొన్నాక ఏ వీకెండ్ మీకు ఇంట్లో ఉండాలనిపించదు. బండి తీసుకుని వెళ్ళాలి ఈరోజు రైడ్, ఎలాగైనా వెళ్ళాలి. మీరు ఎన్ని గంటలకు పండుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ రైడ్కి లేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీ డిసిప్లిన్ పెరుగుద్ది, సో రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనం పక్క రైడర్ రెవ్ ఇచ్చింది అనుకోండి, మనం రెవ్ ఇవ్వం. ఇంకొక రైడర్స్ వచ్చి రేస్ చేద్దామంటే రేస్ చేయరు. ఎందుకంటే మీకు తెలుసు మీ పొటెన్షియల్ ఏంటో. అండ్ బైక్ రైడ్ చేస్తే ఎంత రిస్కో మీకు తెలిసిపోద్ది. ఒక్కసారి మీరు బండి ఓన్ చేసినాక మీకు ఆటోమేటిక్ తెలిసిపోద్ది. సో ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా మోటివేటెడ్గా ఉంటారు. ఎందుకంటే దీని ఫ్యూయల్ కన్జప్షన్, ఆ రేట్స్ అవన్నీ చూస్తే మనం ఇంకా ఎక్కువ చేయాలి లైఫ్లో అనే మోటివేషన్ అయితే వస్తుంది. సో సూపర్ బైక్ విల్ రియల్లీ చేంజ్ యువర్ లైఫ్, నాట్ ఇన్ స్పెసిఫిక్ వే. లైక్ మిమ్మల్ని రిచ్ చేస్తుందని కాదు, కానీ మీరు ఆ బండిని చూసినప్పుడల్లా మోటివేట్ అవుతారు. ప్లస్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా పెరుగుతాయి. ఇప్పుడు నార్మల్ బండి ఉంటుంది మీ దగ్గర, సో ఆ బండిని నార్మల్గా మెయింటైన్ చేయకపోయినా పర్లేదు. ఏమని అనుకుంటారంటే పర్లేదులే బండి నడుస్తుంది కదా అని. అదే ఇలాంటి బండ్లు మెయింటైన్ చేయలేదంటే ఏమవుద్ది, మనం బిస్కెట్ అవుతాం. సో ఖర్చు ఎక్కువ పడుతుంది. దానివల్ల మీ మైండ్లో అది ఫిక్స్ అయిపోద్ది. సో దీన్ని ఎక్కడున్నా కానీ కరెక్ట్గా మెయింటైన్ చేద్దాం మనము అనే మైండ్ సెట్ వస్తుంది. సో దానివల్ల మీకు అన్ని ఆస్పెక్ట్స్లో లైఫ్లో ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. సో యాజ్ అ బైకర్, I don't just see this as a bike, I'll see this as my motivation to grow in my life. Super bikes are actually a thing that will change you in life. సూపర్ బైక్ అనే స్పెసిఫిక్గా కాదు, సూపర్ బైక్ కానీ లగ్జరీ కార్ కానీ, సో అవన్నీ పెట్టుకున్నాకంతా దాని తర్వాత మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుద్ది. మెయింటెనెన్స్ కాస్ట్ చూసి మీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది ఎప్పుడు. సో లైఫ్లో ఎదగాలి, ఇంకా ఎక్కువ అచీవ్ చేయాలి అనే మోటివేషన్ డ్రీమ్ చేస్తారు జనాలు. దే విల్ రిస్ట్రిక్ట్ దేర్ డ్రీమ్ టు స్పెసిఫిక్ థింగ్స్. బయట సొసైటీ చెప్పడం వల్ల కానీ. ఇప్పుడు ఒక విషయం చూడండి, మీరే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక Z900 కొనాలనుకోండి, సొసైటీలో అంతా ఎలా చెప్తారంటే Z900 నువ్వు కొనలేవు అని చెప్పినప్పుడు మన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. సో Z900 అంటే అందలేని ఎత్తులో ఉంది, సో మనం కొనలేము అనే ఫీల్డ్లో ఉండిపోతారు. సో అలాంటప్పుడే మీ డ్రీమ్స్ రిస్ట్రిక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో రిస్ట్రిక్ట్ చేయకుండా డ్రీమ్ బిగ్. అంటే ఒకేసారి అచీవ్ చేయాలని ఏం కాదు, కానీ డ్రీమ్ బిగ్. అంటే స్లో గ్రోత్ అయినా కానీ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ గ్రోత్. సో ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నాకేమీ పెద్దగా గ్రోత్ లేదు అండ్ ఐఎమ్ నాట్ రియలీ ఫేమస్ యాజ్ వెల్. నేను ఎప్పుడు కంటెంట్ చేస్తుంటా, మోటివేటెడ్గానే ఉంటా అండ్ ఐ విల్ కీప్ మోటివేటింగ్ అదర్స్ యాజ్ వెల్. మోస్ట్ ఆఫ్ ద టైం నేను పక్క వాళ్ళకి మోటివేట్ చేస్తూనే ఉంటా. సో నా మైండ్ సెట్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఎదుగుతున్నా అంటే నా పక్క వాళ్ళు కూడా ఎదగాలి నాకు. సో
పబ్లిక్ రియాక్షన్స్ అలా ఉంటాయి మన సూపర్ బైక్స్ తీసుకుంటే. అండ్ ఎవ్రీవేర్ యూ గో యూ విల్ బీ నోటీస్డ్. ఇప్పుడు చూడండి, నేను బైక్ వాష్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఆగున్నా. సో అక్కడ ఆగున్నప్పుడు చాలామంది వచ్చి మాట్లాడిచ్చిండ్రు, ఫొటోస్ తీసుకున్నారు, వెళ్ళిండ్రు. సో యా, యూ విల్ బిల్డ్ అ కమ్యూనిటీ వెన్ యూ ఓన్ ఎ సూపర్ బైక్. సో ఫేమ్ వసద్ది, ప్రతి దగ్గర వసద్దని కాదు కానీ వసద్ది. సూపర్ బైక్స్ ఉన్నప్పటికీ యూ విల్ హ్యావ్ గుడ్ కనెక్షన్స్. అంటే మనం నార్మల్ బైక్ తీసుకెళ్లేదానికంటే సూపర్ బైక్లో వెళ్తే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ రెస్పెక్ట్ ఐ ఫీల్. నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను స్కూటీ లైఫ్ కూడా చూసినా అండ్ సూపర్ బైక్ లైఫ్ కూడా చూస్తుంటా. సో అలా డిఫరెన్షియేషన్ తెలుసుద్ది మీకు రియల్ లైఫ్లో. అందరికీ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని చాలామంది తొక్కేయాలని చూస్తారు. ఎలా అంటే దే డీమోటివేట్ యూ, మీ వల్ల కాదు, నీకు చేయలేవు, అండ్ అదంతా వేస్ట్, చేయకండి అనే ఉంటాయి, అనే మాటలు వినపడతాయి. అలాంటప్పుడు మీరు గివప్ ఇచ్చింది అనుకోండి, మీ డ్రీమ్స్ పైన గివప్ ఇచ్చినట్టే. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ వన్ విల్ బీ అగేన్స్ట్ యూ. ఒకేసారి లైఫ్లో అనేది సక్సెస్ రాదు. సో ఆ సక్సెస్ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడినారు చూడండి, ఆ ప్రతి ఒక్కరూ తిరిగి వచ్చి చెప్తారు, ఓ నిన్ను పర్లేదురా, నువ్వు సాధించు. అప్పుడు చెప్పుకుంటారు, మావాడే వీడు, నా వల్లే పైకి వచ్చిండు అనే మాటలు వస్తాయి కొంతమంది నుంచి. ఇవన్నీ మాటలు ఎప్పుడు దాకా వినాలంటే సక్సెస్ అవ్వలేనంత వరకే. వన్స్ యు ఆర్ సక్సీడెడ్, ఎవ్రీ వన్ వాంట్స్ యూ అండ్ ఎవ్రీ వన్ విల్ సీ వాట్ యూ డూ. ఈ సక్సీడ్ అయ్యే టైం ఉంటుంది కదా, ఆ టైంలో మిమ్మల్ని మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కటిని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు ఏం చేస్తుంటారు లైఫ్లో అని. కొంతమంది అయితే అంటారు మాటలు, ఎందుకంటారంటే నువ్వు ఎదగకూడదు లైఫ్లో, అక్కడే ఉండిపోవాలి అన్న ఫీలింగ్లో చాలామంది చెప్తారు, ఎందుకు ఇవన్నీ చేస్తుండవు, వేస్ట్ లైఫ్లో, ఇవన్నీ చెయ్యి లైఫ్లో అనే మాటలు ఎక్కువ వరకు వింటారు. మీ ఇంట్రెస్ట్ ఏది ఉందో మీ లైఫ్లో అదే చేయండి. లేదంటే మీ ఇంట్రెస్ట్కి బయటికి వెళ్ళి ఏమైనా పని చేయాలనుకుంటే ఎప్పుడన్నా కానీ you will have to live with your regret in your life because you know things. ఇప్పుడు ఒక పని చేస్తుంటారు, మీకు ఇష్టం లేని పని, అంటే మీకు నేను ఎందుకురా ఈ పొజిషన్లో ఉంటా, ఎందుకు ఈ పని చేస్తుంటా, అండ్ యూ వోంట్ హ్యావ్ దట్ మోటివేషన్ టు వర్క్ హార్డర్ ఫర్ ద జాబ్ యూఆర్ డూయింగ్ రైట్ నౌ. సో అదే మీ ఇంట్రెస్ట్ ఫీల్డ్లో డబ్బులు తక్కువ రాని ఏమన్నా అవన్నీ, బట్ వన్స్ యూ అచీవ్ సంథింగ్ యూ విల్ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ ఇంట్రెస్ట్లో ఏంటంటే ఇంకా బాగా చేయాలి, ఇప్పుడు కొంచెం అవుతలేదు అంటే ఇప్పుడు చేస్తుండే పని అవుతలేదు, ఇంకా బాగా చేయాలి. సో అలా మోటివేట్ అవుతూనే యూ విల్ ఇంప్రూవ్ ఇన్ యువర్ లైఫ్ విత్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యూ విల్ అచీవ్ గ్రేటర్ థింగ్స్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ మోటివేషన్ ఎక్కువ చెప్పేసినట్టున్నాయి ఈ బ్లాగ్లో. సో అదే సూపర్ బైక్ ఎలా లైఫ్ చేంజ్ చేసిందంటే ఇలానే, ద మోటివేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ విల్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్. సూపర్ బైక్స్ కొనేది ఇంట్లో పెట్టుకునే కాదు, సో ఇలా బయటకు తీసుకొచ్చి తిప్పాలి. ఇప్పుడు మోటివేషన్ ఉంటుంది చూడండి లైఫ్లో. నా బ్లాగ్స్ ఎలా అంటే నేను ఐ విల్ మోటివేట్ యూ ఆల్ టు గ్రో. I want you all to grow with me, not just me, I want you people to grow with me. That's how I am, and let's see how this thing goes. సో ఈరోజు నేను ఫేమస్ అవ్వకపోయిండొచ్చు, బట్ నేను ఫేమస్ అయిన రోజు ఒక రోజు వస్తుంది. సో those days will be your humble days and I'll keep motivating you all to grow. సూపర్ బైక్ మీ పవరో స్పీడో ఇవన్నీ కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. యూ విల్ హ్యావ్ ఎ పర్పస్ టు గెట్ అ సూపర్ బైక్. సో మీ పర్పస్ ఏంటో కామెంట్ డౌన్ చేయండి. సో ఎవరో కొంటుండ్రని కొనకూడదు, ఎప్పుడు మీకు ఒక పర్పస్ ఉండాలి లైఫ్లో. సో నా పర్పస్ ఏంటంటే ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ గోల్ టు గ్రో బిగ్గర్ in my life watching my super bike. Yeah, with that I'll end my vlog here. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me in Instagram as well. So 10K milestone ki nenu oka giveaway istanani cheppina. I hope you take me to the milestone I'm expecting. So yeah, thank you for watching. Bye. Oh
వావ్, వీల్ స్కిడ్ అవుతుంది కార్నర్స్లో. నాకు తెలిసి నా టైర్ లైఫ్ కూడా తగ్గిపోయింది అనుకుంటా.